ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కుటుంబంలోనైతే స్త్రీ యజమానురాలుగా అంటే పురుషుని కన్నా ఆధిక్యం కలిగి ఫస్ట్ ప్లేస్లో నేనుంటా, కూర్చోమంటే కూర్చోవాలా, లెమ్మంటే లేవాలా, ఇంతే అని మాట్లాడే స్త్రీలు ఉండే ఇంట్లో ఆశీర్వాదం అనేది ఉండదు. నీకెలా తెలుసు సార్? మా ఆయనకి తెలివి లేదు, మా ఆయనకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు, మా ఆయనకి ఏమీ తెలియదు, అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటో నాకు తెలుసు, నేను చూసుకుంటా సార్, మా ఆయనకి ఏం తెలియదు అని నువ్వు అంటున్నావు అంటే నువ్వు తెలివి తక్కువ దాన్ని. ఫస్ట్ తెలివి. మీరు అలా అనకూడదు సార్, మీరు తప్పు మాట్లాడుతున్నారు సార్ అంటే నేను మాట్లాడేది కాదు, బైబిల్ వాక్యం చెబుతా ఉంది. ఏ స్త్రీ ఆధిపత్యంలో ఉన్న కుటుంబాన్ని చూసుకున్నా ఆ కుటుంబాలన్నీ పాడైపోయిన కుటుంబాలే బైబిల్. ఎందుకండి అలా అంటున్నారు అంటే దేవుడే సాక్షాత్తు ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే, స్త్రీలారా పురుషుడు మిమ్మల్ని ఇట్లాంటివే చెప్పొద్దు కదా. ఫస్ట్ సంగతి చెప్పొచ్చు కదా, పురుషుడు పెద్దోడు, ఆయన మిమ్మల్ని ఏళ్తాడు, ఇట్లాంటివి చెప్పొచ్చు కదా. చెప్పము. ఎంతసేపు ఎక్కడిదాకా చెప్తావు? అట్లా ప్రేమించడానికి నెత్తి మీద కూర్చుంటున్నావు, ఆ ప్రేమ పట్టుకొని వచ్చి నెత్తి మీద కూర్చుంటున్నావు. అందుకనే ప్రేమించడం కన్నా ముందు కూడా ఉంది. ఏంటో తెలుసా? ప్రేమించడం కన్నా ముందు మనం చేసిన పనిని బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి, తినవద్దన్న పండు తిన్నందుకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంలో మొట్టమొదటి ఏంటో తెలుసా? పురుషుడు నిన్ను ఏదేను తోటలో కొంగు కట్టుకోవాలనుకున్న స్త్రీ జీవితాంతం నిన్ను ఏలే పురుషుడిగా చేసేసాడు. ఒకవేళ ఆ పండు తినకపోతానన్నా ఆదాము వెనకాల తిరిగేటోడేమో. పండు తిన్నందుకు పురుషుడు యొక్క ఆధిక్యం. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పురుషుని యొక్క ఆధిపత్యం అంటే స్త్రీని అణిచివేయటం అనేది కాదండి. స్త్రీని అణిచివేయాలా, చెప్పిన మాట మీద కూర్చోమంటే కూర్చోవాలా, లెమ్మంటే లేవాలా, అట్లాంటివి కాదు. ఏంటి అంటే కుటుంబాన్ని పరిపాలించాల్సిన బాధ్యత మొట్టమొదటిగా పురుషుని మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ తెలుసుకుంటే రాజ్యాలు కూలిపోతాయి, రాజ్యాలు చెప్పొచ్చుగా కట్టబడతాయి. అలా కూల్చి కట్టే స్త్రీని కంట్రోల్ చేయడమో మన పని. సింపుల్ గా అంటే అది దేవుడు పురుషుడికి ఇచ్చాడు. ఈ పురుషుడు ఆధిపత్యాన్ని లేకపోతే ఆ స్థితిని కోల్పోవడం వల్ల ఈ రోజున కుటుంబాలన్నీ పాడైపోతా ఉన్నాయి. ఈ రోజున ఒక కుటుంబం పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? పురుషుని యొక్క నిర్లక్ష్యం, పురుషుని యొక్క అసమర్థత అని చెప్పడానికి వెనకడుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరు బ్యాలెన్స్కి వెళ్ళాలా. అందులో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు అని అంటే ఏం చెప్తామా? చెప్పొచ్చుగా. ఫాదర్స్ డే రోజున ఆయన పేరు గట్టిగా ఎవరు? ఎస్. మీ ఇంట్లో మీ తండ్రి ఆధిపత్యం చేస్తుంటే ఎస్ మై డాడ్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని చెప్పే ఈ స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తనే ఈ కుటుంబానికి యజమాని అని చెప్పడానికి వెళ్ళకపోతుంది. పెళ్లి కాకముందు ఇంట్లో ఉన్నప్పుడు మై డాడ్ ఈజ్ మై హీరో, మై డాడ్ ఈజ్ మై రోలు, రోకలు, మోడల్ అన్నింటిని చెప్తారు అవన్నీ అని చెప్పేసుకొని పెళ్ళైన తర్వాత ఈ భర్తనే నా కుటుంబానికి యజమానుడు అని చెప్పడానికి వెనక్కి వెళ్ళిపోతుంది స్త్రీ. అయితే ఏ కుటుంబంలోనైతే పురుషుడు తండ్రిగా ఉంటాడో, యజమానుడుగా ఉంటాడో, సంఘానికి క్రీస్తు శిరస్సు ఏ విధముగా ఉన్నాడో అదే విధముగా కుటుంబానికి పురుషుడు యజమానుడుగా శిరస్సుగా ఉంటాడో ఆ కుటుంబాలు నిత్యము నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా పచ్చగా ఉండి తగిన కాలం అందు ఫలమిస్తాయి. అవును, ఆమేన్. అయితే ఈ రోజున కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈ మొట్టమొదటిగా నేను ఒకటి రాశాను, ఒక మెసేజ్ సగం రాసిన తర్వాత